అర్ధ బిందువు అన్నాడు. మరి ఈ అర్ధ బిందువు అనబడేటువంటిది ఏ సందర్భమున వస్తుందమ్మని చెప్పగానే పెద్ద పెద్ద వాక్యములో భాగంగా చిన్న చిన్న వాక్యాల తర్వాత రాబడేటువంటి చిహ్నమే, మరి అలా రాబడేటువంటి విరామ చిహ్నమే ఏంటమ్మా అని చెప్పగానే అర్ధ బిందువు. మరి ఆ ఉదాహరణ ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ అమ్మ లేకుంటే ఏంటిదమ్మా కామ, ఈ రకంగా నేను లేను. ఓకేనా, అమ్మ లేకుంటే నేను లేను, జీవితం లేదు, జీవితం లేదు, సృష్టే లేదు అంటాడు. ఇక్కడ అర్థమైందా? అంటే చెప్పడం కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం రావాలమ్మా, ఫుల్ స్టాప్ రావాలి కదా. అంటే ఒక వాక్యంలో భాగంగా, ఒక పేద వాక్యంలో భాగంగా అలా చిన్న చిన్న వాక్యాల తర్వాత రాబడేటువంటి విరామ చిహ్నం ఏమైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే అర్ధ బిందువు అంటారు. రైట్.